నేను మన కన్వర్జేషన్ని రికార్డ్ చేస్తున్నానండి ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. ఓకే కదా మీకు? ఓకే సార్. బర్త్ టైమ్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే, చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి. 14th September సార్ 2003. 2003 అంటే 2003. ఓకే, టైం ఈవినింగ్ 7:22 సార్. అంటే 1922. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? పుట్టపర్తి సార్. పుట్టపర్తి ఆంధ్రప్రదేశ్. పుట్టపర్తి. ఓకే, ఈవినింగ్ 7:22 సార్. ఓకే, వేసాను. సో పేరెంట్స్ పక్కగా నోట్ చేసిన టైమా? వెరిఫై చేయాలా, అవసరం లేదా? అవును సార్. లేదు సార్, పక్కా సార్. అది వెరిఫై చేయొద్దా? అవసరం లేదు సార్. ఒకసారి చెక్ చేయండి సార్ ఒకసారి. ఓకే, ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? సార్ నేను బీటెక్ ఫైనల్ ఇయర్ సార్. ఏ గ్రూపు? మెకానికల్ సార్. ఓకే, ఓకే, నా కెరీర్ ఎలా ఉంది, అలాగే ఇప్పుడు నా టైం ఎలా ఉంది అనేది సార్. అంటే ఓకే, అన్ని తెలుసుకొని. నెగిటివే అనిపిస్తూ ఉంది సార్. ఓకే, సరే. ఇప్పుడు తెలుసుకుంటే మనకి ఏమవుతుంది అంటారు? జస్ట్ నార్మల్గా తెలుసుకోవాలని సార్. అంటే ఏమన్నా అంటే అక్కడ ఇంకాస్త ఎఫర్ట్స్ పెడతాం సార్. ఎక్కడ వీక్ ఉందని తెలిస్తే అక్కడ ఎఫర్ట్స్ పెట్టి కాస్త బెటర్గా చేసుకుందామని సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఇచ్చిన 722కి నాకు ఎందుకో సింకు సరిపోవట్లేదు కదా. అవునా సార్. 14th September 2003 7:22 సార్. 2003 సార్. 2003 కదా? అవును సార్. 14th September 2003. ఓకే, అశ్విని నక్షత్రం వచ్చింది కదా మీది? అవును సార్. 722 పుట్టపర్తి. అవును సార్. ఇక్కడ తేడా ఉన్నది, ఒక్క నిమిషం ఆగండి. నాకు ఎందుకో టైం ముందుకు పోతుంది అనిపిస్తూ ఉన్నది, ఎందుకంటే మీ వాళ్ళు చాలా స్పెసిఫిక్గా నోట్ చేసినలేమో అనిపిస్తూ ఉన్నది నాకు. ఎందుకంటే ఫస్ట్ బేబీ హెడ్ బయటకు రాగానే నోట్ చేశారనుకో, బేబీ బ్రీత్ చేయడానికి ఎంత టైం పడుతుంది. సో ఐదర్ మనం ముందుకన్నా 10 నిమిషాలు వెళ్ళాలి, లేకుంటే 20-25 నిమిషాలు వెనక్కి వెళ్ళాలి. కాబట్టి నేను 10 నిమిషాలు ముందుకు వేసుకుంటున్నాను. నేను 1932 వేసుకుంటున్నాను. ఓకే సార్. సరే, ఓకే. మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తాను. 1-2 ఈవెంట్స్ కూడా చెప్తాను, చూడండి. ఓకే సార్. మొన్న 2022కి ప్రోగ్రెసివ్ 10th హౌస్ 22-23లో చాలా మంచి ఆస్పెక్ట్ ఫామ్ చేసింది. కాబట్టి గుడ్ రిజల్ట్స్ రావాలి. కాకపోతే దాంతో పాటుగా ప్రోగ్రెసివ్ సన్ కూడా 10th హౌస్కి స్క్వేర్ చేస్తున్నాడు. సో ఇదేంటిది? సన్ స్క్వేర్ 10th హౌస్ అంటే అది ఇబ్బంది అనమాట. ఓకే, ఇబ్బంది అంటే మరి ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది అనేది చూడాలి. ఒకటి మంచి ఒకటి చెడు ఇస్తూ ఉంటుంది ఇట్లాంటిది ఫలితం. మెర్క్యూరీ బుక్ ఏంటిది? మెర్క్యూరీ వచ్చేసి 7th లార్డ్ అనమాట. 4th and 7th లార్డ్ రెట్రోగ్రేట్ అయ్యి వెనక్కి వెళ్ళాడు, కానీ మళ్ళీ డైరెక్ట్ అయిపోయాడు. వీనస్ స్టార్లో ఉన్నాడు. వీనస్ 3rd and 8th లార్డ్ 7th పొజిట్ అయ్యాడు. ఆ స్టార్లో ఉన్నాడు. ఆ దశాభుక్తి జరుగుతుంది. అంటే ఇది ఇంపార్టెంట్ ఈవెంట్ అనమాట. అంటే ఇప్పుడు ఏమన్నా ఇక్కడ లవ్ కానీ ఏమన్నా అయ్యిందా? లవ్ బ్రేక్ కానీ ఇట్లాంటివి ఏమన్నా అయ్యాయా? ఏమయ్యాయి ఇక్కడ? సార్ లాస్ట్ 5 months బ్యాక్ జూలైలో డాడీ హార్ట్ అటాక్ తో అలాగ అయింది సార్. ఓకే, ఓకే. ఇక్కడ ఓకే, ఓకే, ఓకే. ఇక్కడ అక్కడి నుంచి కొంచెం దెబ్బతింది చార్ట్. ఓకే, సన్ 10th హౌస్ స్క్వేర్ ఇచ్చింది. సో బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బ్ అవుతాయి కదా, అదొకటి దెబ్బతింది. ఓకే, నెగిటివ్ రిజల్ట్స్ పనిచేశాయి. 2022, 23, 24 వరకు కూడా అది నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది. ఓకే, మంచి రిజల్ట్ అంటే మీ అదే అంతకు ముందు నుంచే ఉంటుంది కదా. అంతకు ముందు నుంచే మనకి ఒకేసారి బయటపడవు కదా, ఒక్కోసారి అట్లాంటివి పనిచేస్తాం. తర్వాత నెక్స్ట్ సందర్శ వచ్చింది. ఓకే, తర్వాత వేరే పరంగా చదువు అంతా నార్మల్గా ఉంది, అంతేనా? చదివేం ప్రాబ్లం లేదు సార్. ఓకే, ఓకే, రైట్. ఇంతకుముందు ఇంకేం జరుగుతుందో చూద్దాం. ఇంకో ఆస్పెక్ట్ ఏదైనా చెప్తాను. ఇక్కడ కూడా మీరు ఏమైందో చెప్తారు. ఇంకో ఆస్పెక్ట్ 2013-14లో పనిచేసింది.
ప్రోగ్రెసివ్ sir. మార్స్ రెట్రో అక్కడే ఉన్నాడు. తర్వాత రాహుకేతువులు, రాహు ఇస్ డిస్టర్బింగ్ ద సన్ అనమాట. అర్థమైందా? సన్ను యోగకారకుడైన వాడు, యోగకారకుడు అని కాదు, షష్టాధిపతి అంతే. షష్టాధిపతి ఓకే, పాప అయితే కాదని షష్టాధిపతి, లగ్న షష్టాధిపతి కలిశారు, కానీ షష్ట స్థానంలో ఉన్న రవి స్పాయిల్ అయ్యాడు అనమాట, డిస్టర్బ్ అయ్యాడు. కానీ స్వక్షేత్రం కాబట్టి 60-70% సేవ్ అయినా కూడా అక్కడ ఇష్యూ ఉంది. సో ఆ స్టార్లో మళ్ళీ వీనస్ ఉన్నాడు. అబ్బా, భావాలు డిస్టర్బ్ అవుతున్నాయి. దానికి తోడు మొదటిసారి ఒక ఆస్పెక్ట్ ఫామ్ అయింది 2013లో. రాహుభుక్తి జరుగుతూ ఉన్నది. రాహు స్టార్ లాడైన సన్ 6th డిస్టర్బ్ అయి ఉన్నాడు. కాబట్టి 2013లో కూడా కొంత ఇష్యూస్ మనం ఐడెంటిఫై చేసాం. 13-14 అరౌండ్ ద టైం చూడండి. అక్కడ కూడా మీకు కొంచెం ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ కానీ కొంత మీకు అక్కడ కనిపించేమన్నా? అంటే 2013-14లో నేను 6th క్లాస్ అనమాట సార్. అంటే నేను సొంతూరు వదిలేసి సిటీకి వెళ్ళాను అనమాట ఎడ్యుకేషన్ కోసం. ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నారు ఆ టైంలో? అవును సార్. తర్వాత ఫ్యామిలీ కూడా నా దగ్గర. అవును సార్. తర్వాత వాళ్ళు మూవ్ అయ్యారా? అవును సార్, వాళ్ళు కూడా మూవ్ అయ్యారు సార్. ఓకే. అక్కడ కొంచెం హార్డ్ వర్కింగ్ కానీ అడ్జస్ట్మెంట్ విత్ ద పీపుల్ కానీ అక్కడ హాస్టల్ అడ్జస్ట్ కాలేకపోవడం కానీ ఎన్ని పని చేసాయా? అవును సార్. కాస్త నేను అక్కడ హాస్టల్లో సెట్ అవ్వలేదని పేరెంట్స్ కూడా నాకు తమ్ముడు ఎడ్యుకేషన్ కోసం వచ్చారు సార్ మళ్ళీ సిటీకు. వచ్చారు. అక్కడ అనుకున్నంత ప్రోగ్రెస్ ఇన్ ద కెరియర్ కానీ ఇవన్నీ చెప్పేటట్టు పోలేదన్నమాట చార్ట్. అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఫినాన్షియల్ గా ప్రోగ్రెస్ అవ్వలేదు. అక్కడి నుంచి కూడా ప్రోగ్రెస్ అనుకున్నంత స్థాయిలో అగ్రెసివ్గా తీసుకోలేదు. దాని తర్వాత మళ్ళీ నెగిటివ్ ఆస్పెక్ట్లోకి ఇన్వాల్వ్ అయింది. అంటే ఏంటిదనంటే చార్ట్ అక్కడి నుంచి కూడా ఫినాన్షియల్గా ఎదగట్లేదు. అంటే మనకు కావాల్సిన ఫ్యామిలీకి కావాల్సిన ఫినాన్షియల్ ఫండ్ ఏదైతే ఉన్నదో అనుకున్నంత స్థాయిలో ప్రోగ్రెస్ కాలేదు. చాలా కష్టపడమే జరుగుతూ ఉన్నది. అర్థమైందా? ఫాదర్ ఏం చేసేవాళ్ళు? ఎల్ఐసి ఏజెంట్ సార్. ఓకే. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు సార్. లేవు కానీ బట్ అగ్రెసివ్ ఫండ్ అయితే మనకి ఏమీ క్రియేట్ అవ్వలేదు కదా. అంటే మనకి అసెట్స్ అగ్రెసివ్ ఏం క్రియేట్ అవ్వలేదు కదా, సెల్ఫ్ ఎఫర్టే జరిగింది కదా. అవునవును సార్. ఎందుకంటే ఆస్పెక్ట్ ముందుకు వెళ్ళినప్పుడు మనం ఇన్హెరిటెన్స్ తీసుకునేటట్టు అగ్రెసివ్ గా ఫండ్ ఏమీ క్రియేట్ చేయదన్నమాట. మనం సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే సార్, ఇంకా ఇప్పుడు జాబ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఇంకా ఏం జాబ్ అది? మెకానికల్ కోర్స్ సంబంధించి వెళ్తున్నాను సార్. ఇంకా లేదంటే ఐటీ జాబ్స్ కానీ సెర్చ్ చేస్తున్నాను సార్. ఐటీ జాబ్సా? ప్లేస్మెంట్స్ వస్తున్నాయి సార్. అవును సార్. ఓకే. ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు మీరు, అంతేనా? అవును సార్. ఎటైనా కోర్ అయినా ఐటీ అయినా. అవును సార్, రెండు చూస్తున్నాను సార్. ఓకే. మీకు మెకానికల్ మీద ఏముంటాయి అంటే కార్స్ సంబంధించిన డిజైనింగ్ ఇట్లాంటివి ఉంటాయి కదా? మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్. అవును సార్. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ప్రొడక్షన్ మేనేజర్ అట్లాంటివి ఉంటుంటాయి. అవునవును సార్. ఓకే. సరే. సాటర్న్ వచ్చేసేసి మీకు వ్యయాధిపతి, లాభాధిపతి పాప అయినప్పటికీ కూడా స్టార్లాడు రాహువు యోగకారకుడైన చంద్రుడితో అసోసియేట్ అయ్యాడు. సో సాటర్న్ బెనిఫిషియల్గా గుడ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏంటిది, మనకి ఈ మేనేజ్మెంట్ రోల్స్ అనేవి అనుకూలంగా ఇచ్చే అవకాశం ఉంది ఒకటి. తర్వాత మార్స్ అనేవాడు రెట్రో అయినా కూడా మళ్ళీ డైరెక్ట్ అయ్యాడు. రాహు స్టార్లో ఉన్నాడు, రాహు ద్వితీయంలో ఉన్నాడు అనమాట. సో కాబట్టి మార్స్ కానీ సాటర్న్ కానీ గుడ్ రిజల్ట్స్ ఇస్తారనమాట. మార్స్ సాటర్న్ గుడ్ రిజల్ట్స్ ఇస్తారు. వీనస్ కూడా 8th డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి అది పర్వాలేదులే. చూద్దాం, ఒక నిమిషం ముందుకెళ్ళి చూద్దాం. స్టెప్ ఎప్పుడు అందుకుంటాం చూద్దాం. అంటే ఇప్పుడు బ్యాడ్ ఆస్పెక్ట్ అయింది. బ్యాడ్ ఆస్పెక్ట్ తర్వాత మళ్ళీ ఏమీ ఆస్పెక్ట్ ఫామ్ కాలేదు కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్లో పోతా ఉంది చార్ట్. కాబట్టి చేసిన కష్టానికి తగిన ఫలితం. ఈ చార్ట్ అంటే పైకి లిఫ్ట్ అవ్వాలి అని అంటే టైం పడుతుంది. సో నేను మీకు అబద్ధం ఆడకుండా నిజం చెప్పే ప్రయత్నం చేస్తా. దశమాధిపతి కూడా కేతు నక్షత్రంలో ఉన్నాడు. కేతువేమో గురు నక్షత్రంలో పరివర్తనం చెందారు. సో లగ్నాధిపతి అష్టమంలో ఉంటే వీనస్ స్టార్లో ఉన్నాడు. వీనస్ సప్తమానికి కనెక్ట్ అయ్యాడు, అంటే ప్రైవేటు. తర్వాత నెక్స్ట్ కేతు ఈజ్ కనెక్టెడ్ టు సన్ అనమాట. ఓకే, సన్ ఈజ్ నాట్ అప్ టు ది మార్క్, గుడ్ అనమాట. అంటే చార్ట్లో కొంత రాహుకేతువులు అప్ టు ది మార్క్ ప్రాపర్గా లేరని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ ప్లేస్మెంట్స్ సరిగా లేవు. ఓకే, కెరియర్ సెటిల్మెంట్ కొంచెం అనుకున్నంత స్థాయిగా ఇమ్మీడియట్గా సెటిల్ అనుకున్నంత స్థాయిలో అవ్వట్లేదు ఫాస్ట్గా. ఇట్ టేక్స్ టైం.
బట్ అవుతుంది. ఓకే, మీకు లిఫ్ట్ sir. చార్ట్ మీరు అంటే మీరు అంతకుముందు జాబ్ చేయండి, ఏదైనా చేయండి, అంతకుముందు ఆపర్చునిటీ టేకప్ చేస్తారు, ఏదైనా చేస్తారు, కానీ మనం ఎస్ నేను అనుకున్నంత లెవెల్కి వెళ్తున్నాను అనేది మాత్రం ఓ 33 ఇయర్స్కి పడతా ఉంది. 34 ఇయర్స్ అంటే 2036 37 నుంచి ఈ చార్ట్ రేజ్ అవుతా ఉన్నది, సిగ్నిఫికెంట్గా రేజ్ అవుతా ఉన్నది. అప్పటిదాకా కూడా sir. సెల్ఫ్ ఎఫర్ట్ జరుగుతూ ఉంటాయి, మధ్య మధ్యలో చిన్న చిన్న ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, రకరకాలే జరుగుతూ ఉంటాయి, కానీ మనం అప్ టు ది మార్క్ చెప్పుకునే అంతగా లేదు. సో ఈ చార్ట్ మాత్రం ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్. మూన్ సగం పార్ట్ అయ్యాక, మూన్ ఈజ్ ఇన్ కేతు స్టార్. సో ఈజ్ అ లార్డ్ ఆఫ్, ఈజ్ ఎ ఏజెంట్ ఫర్ ద, అంటే వీనస్కి ఏజెంట్గా కూడా ఉన్నాడు 3rd and 8th లార్డ్కి. సో ఒక పార్ట్ ఫస్ట్ పార్ట్లో పని చేయలేదు, సెకండ్ పార్ట్లో లిఫ్ట్ చేస్తూ ఉన్నది డెఫినెట్లీ. లగ్న షష్టాధిపతులు పరివర్తన యోగం. సో చాలా అంటే ఏంటంటే మనం అనుకున్నది చేయాలనే పట్టుదల అదంతా బాగుంటుంది, ఛత్రయోగంగా చెప్తారనమాట. అంటే ఒకటి అయ్యేంత వరకు కూడా బాగా ప్రయత్నం చేసే ఆస్పెక్ట్ అనమాట, మంచిదే. సో సాఫ్ట్వేర్ అంటే మీరు సాఫ్ట్వేర్లో టెస్టింగ్ కానీ, అనాలిసిస్ కానీ, అనలిటిక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చేయడానికి మంచి కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ. ఓకే, చార్ట్ అయితే బాగానే ఉంది, లిఫ్ట్ అవుతుంది, టైం పడుతుంది, కాకపోతే ట్విస్ట్లు ఎక్కువ చార్ట్లో. సెల్ఫ్ ఎఫర్ట్ ఎక్కువగా ఉంది, సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ కదా, సో సాటర్నే డీల్ చేస్తున్నాడు కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్. ఈ బిజినెస్ కమ్యూనికేషను, క్లయింట్ కమ్యూనికేషను, లేదంటే సేల్స్, ఇవన్నీ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అనుకో, క్లయింట్ ప్రజెంటేషను లేదంటే క్లయింట్ హ్యాండ్లింగ్ ఇలా ఉంది అనుకో, అవి కూడా మీరు బాగానే హ్యాండిల్ చేయగలుగుతారు అనమాట, అవన్నీ కూడా రిజల్ట్స్ వస్తాయి. సో ఇది 2036 37లో లిఫ్ట్ అవుతా ఉన్నది. లిఫ్ట్ అయ్యి చాలా కాలం పోతుంది ముందుకి, అర్థమైందా? చాలా కాలం చార్ట్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, కానీ ఇప్పుడు మాత్రం సెల్ఫ్ ఎఫర్ట్ జరుగుతూ ఉన్నది. సాఫ్ట్వేర్ ట్రై చేద్దాం అనుకుంటున్నారు మీరు, మెకానికల్ ట్రై చేద్దాం అనుకుంటున్నారు. సో ఆ రెండు కూడా ఒకసారి ఆలోచిద్దాం. సన్ను మార్స్ ఆస్పెక్టింగ్, సో దట్ ఈస్ ఇంజనీరింగ్ వస్తుంది, ప్రోగ్రామింగ్ వస్తుంది. 4th హౌస్ ఇస్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పార్ట్స్. అయితే మీరు ఒకదానిలో స్టేబుల్గా ఉంటారని అనుకోవట్లేదు, రకరకాలు కూడా మారే అవకాశం ఉంది. ద్వితీయ రాహు, శని ఇన్ ద స్టార్ లార్డ్ ఆఫ్ అది ఉంది కదా, సో చతుర్థాన్ని కంట్రోల్ చేయాలి. వీనస్ స్టార్లో మెర్క్యూరీ ఉన్నాడు అనమాట, మెర్క్యూరీ చతుర్థాధిపతి. ఓకే అండి, మీరు ప్రొడక్షన్ మేనేజ్మెంట్ చేయొచ్చండి, ఎందుకంటే చతుర్థంలో శని వ్యయాధిపతి ఉన్నాడు, కుజుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు, కుజుడు స్టార్లాడు ద్వితీయంలో ఉన్నాడు, కాబట్టి మీరు ప్రొడక్షన్ మేనేజ్మెంట్ చేయగలుగుతారు. లేదు నేను సాఫ్ట్వేర్ చేయగలుగుతానంటే సాఫ్ట్వేర్లో కూడా ప్రోగ్రామింగ్ కానీ, టెస్టింగ్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మీకు ఫేవరబుల్గానే ఉంటాయి. అయితే ఇప్పుడున్న టైం సినారియో మాత్రం సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది. సన్ ఓకే దశ అనమాట. ఓకే, తర్వాత మూన్ సెకండ్ పార్ట్ నుంచి లిఫ్ట్ చేస్తుంది అనమాట. మూన్ ఇస్ ఇన్ అశ్విని నక్షత్ర, కేతు ఈజ్ పొజిటెడ్ ఇన్ 8th హౌస్. ఓకే, సో కాబట్టి హాఫ్ ది వే అది సెల్ఫ్ ఎఫర్ట్ చేస్తూ ఉన్నది, అది నా అండర్స్టాండింగ్. సో అప్పటి వరకు మీకు ఏదైతే ఆపర్చునిటీ ఉంటుందో హ్యాపీగా జాబ్ చేస్తూ కంటిన్యూ చేయండి. మీ చార్ట్ వన్స్ లిఫ్ట్ అయిన తర్వాత మంచి ప్రోగ్రెస్ వస్తుంది. అప్పటి వరకు రెస్పాన్సిబిలిటీ అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తుంది. ధనాధిపతి కుటుంబాధిపతి వేయంలో పడ్డాడు కదా, ఆయనకి ఏంటంటే హెల్త్ పారామీటర్స్ వల్ల ఏదైతే డిస్టర్బ్ అవుతున్న సినారియోస్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా మీరు పెద్ద అవ్వచ్చు, చిన్న అవ్వచ్చు, మీరు రెస్పాన్సిబిలిటీ ప్లే చేయాల్సి వస్తూ ఉంటుంది ఫ్యామిలీ కోసం. అది రైట్. ఇప్పుడు ఇంకా క్వశ్చన్ ఏంటిది సార్? టైం ఒకసారి 7:22 కూడా ఒకసారి ట్రై చేయండి సార్. నేను ట్రై చేయను 7:22కి, ఎందుకనంటే అది నాకు ఇది కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను కాబట్టి ఇది ట్రై చేశాను. లేదు మీకు సోర్స్ ఆఫ్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఎట్లా ఉందో ఒకసారి చూడండి, దానిలో ఉన్నాయా ఏమన్నా అసలు ఇన్ఫర్మేషన్? అంటే అవును సార్, ఇంట్లో వాళ్ళు 7:22 అని రాశారని అంతే సార్. 7:22 రాశారు, దానికన్నా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఎందుకు కాదనే దాన్ని వెరిఫై చేయండి. ఒకవేళ అదే అయితే ఎందుకే అదే అనేది మనం వెరిఫై చేయాలి. నేను చెప్పిన ప్రిడిక్షన్స్ అన్ని 2 to 3 years డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు 10th house square సన్ మనం వెరిఫై చేసాం, సో అది ముందు నుంచి ఆస్పెక్ట్ ఫామ్ అయింది, 10th house square ఇచ్చింది, పని చేసింది కదా, అర్థమైందా? అది సరేనా? మనము కాన్ఫిడెంట్ లేని బర్త్ టైంని ట్రై చేయడం అసలు అనవసరమైన విషయం, దానికన్నా చెప్పకపోవడమే బెటర్. ఓకే సార్, రైట్. ఆల్ ది బెస్ట్ అండి.